ఉన్న సిచ్యువేషన్లో అజర్ గారిని తీసుకుంటాన్ని ఎలా చూడాలంటారు? కృష్ణ గారు మీకు అట్లాగే నమస్తే సార్. 2 నిమిషాలు చెప్తాను నేను. ఒకటి యాజ్ అడ్వకేట్ గా మనకైతే లీగల్ గా రాజ్యాంగం ప్రకారం దాని కూడా మంత్రి పదవులు తీసుకోవచ్చు. ఇప్పుడు మన 4 ప్యానెల్లో అందరి నిబంధన తీసుకోవచ్చు. కాకపోతే 6 నెలల లోపు వాళ్ళు ఏదో ఒక సభకు ఎగో సభ అంటాం కదా మనం, ప్రజల సభ అట్లాగే మనకు విధాన సభ కానీ విధాన మండలి ఎన్నిక 6 నెలల టైం. 2 విషయాలు మాట్లాడతారు. ఒకటి నల్లేరు నడక ఎవరికి వ్యాపించారు. చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఒకసారి 2014 మళ్ళీ 18, 23 ఎన్నికల రిజల్ట్స్ చూడండి. కాకపోతే వరుసగా ఆయన 3 పార్టీలు మారింది వరకు చెప్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ వేరు, టీఆర్ఎస్ వేరు అనుకుంటాను. మొదలు తెలుగుదేశం నుంచి గెలిచారు మాగంటి గోపినాథ్ గారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి గెలిచారు 2012లో. 2023లో బీఆర్ఎస్, నేను పార్టీ వేరు అంటున్నాను. బీఆర్ఎస్ గా మారింది కానీ అది వేరే పార్టీగానే ఉన్నట్లు లెక్క. అంటే టీఆర్ఎస్ ఎప్పుడు గెలవలే అసెంబ్లీ ఎన్నికలలో. గెలిచింది ఎప్పుడు కూడా టీఆర్ఎస్ గెలిచింది 2 సార్లు కూడా. అందుకని చూసుకుంటే మనకు మొదటిసారి కంటే రెండోసారి కంటే మూడోసారికి 9,000 మెజార్టీతో మధ్య గోపీనాథ్ 16,000 మెజార్టీతో మనకి గెలిచిండ్రు. ఇక 2 ప్లస్ పాయింట్లు ఒక స్పాట్ చెప్తుంది. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీకున్న ప్లస్ పాయింట్ బీసీ అభ్యర్థిని పెట్టారు, మీరు ఇద్దరు అగ్రవాళ్ళు పెట్టారు. బీసీ అభ్యర్థిని పెట్టడం ఒక ప్లస్ పాయింట్. అంతకుముందు 50,000 పైకి వచ్చేసుకొని మూసీనాథ్ ఎప్పుడో దాటి వెంకటరెడ్డి గారు ఎంఐఎం ఎప్పుడో మూసీనాథ్ దాటి ఏ అభ్యర్థి నిలబెట్టిన గతంలో 50 ఓట్ల కన్నా ఎక్కువ తలయించారు. ఎవరు 2వ స్థానంలో ఇచ్చారు. అప్పుడు మాగంటి గోపినాథ్ మీద యాదవ్ పోటీ. కనుక 2వసారి ఇండిపెండెంట్ చేసినప్పుడు కూడా ఓట్లు గణనీయంగా సాధించారు. కాకపోతే బీజేపీ బలం కూడా వరుసగా పెరుగుతుంటాం. మన 24 మన పార్లమెంట్ ఎన్నికల పెట్టడం బీజేపీ బలం కూడా పెరుగుతుంది. ఇక సానుభూతికి అట్లానే ఒక ఇప్పుడు అధికార పార్టీ మధ్యన పోటీ జరుగుతుంది. 3వ పార్టీ అయినా బీజేపీ ఏమనుకోవాలి ఏంటంటే దాంట్లో 3వ పార్టీగా ఉన్నారు. కానీ మీరు తెరవడానికి గ్యారంటీ పంపిస్తాం. ఇంట్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని నేనే ఓట్లు మీ పడే ఓట్లన్నీ కూడా ఇద్దరిని ఓడించడమా గెలిచారు, ఎవరిని గెలుస్తారు ఎవరిని ఓడిస్తారు అనే దానికే ఆధారపడి నా ఉద్దేశం ఏ పార్టీ కూడా 5,000 నుంచి 10,000 లోపే, 5,000 తక్కువ కాదు గెలిపి ఎవరినైనా 5,000 నుంచి 10,000 లోపే చేసుకుంటారని నేను అనుకుంటాను. అజారుద్దీన్ మంత్రి పదం అంటే రాజకీయ పార్టీ సన్యాసుల మఠాలు కావు కృష్ణ గారు. వాళ్ళ ఎత్తుగానే వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కానీ సమయం సందర్భం కాదంట. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు కనుక మంత్రి పదవి ప్రకటిస్తే ఇది కేవలం ఆపద బంధు అంటే ఆపద మొక్కులే అంటారు నేను. అంటే ఓటర్ మహాశైలం ప్రసన్నం చేసుకొని ఆపద మొక్కులు వాడ అన్నట్టు అట్లా జరుగుతుంది. అంటే ఇక్కడ రామ్మోహన్ గారు ఇక్కడ ఒక ఎత్తుగడగా భావించవచ్చా ఏమన్నా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఎలాగో ఆక్షేపిస్తుంది ఇది ఇలా చేయడాన్ని. చూసారా ఇలా మైనారిటీ ఓటర్ల మైనారిటీకి మేము మంత్రి పదవి ఇస్తానంటే బీజేపీ అడ్డుపడుతుందని. అడ్డుపడితే ఆయన ప్రమాణ స్వీకారం అవ్వకపోతే ఎన్నికలకి అది ఆటోమేటిక్గా అదొక ప్లస్ అయ్యేటట్టు ఒక ఉంటే మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు ఒక కాంగ్రెస్ ఎత్తుగడగా భావించవచ్చా? ఖచ్చితంగా ఎత్తుగడ లేకుంటే ఎట్లా ఉంటే పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా, వాటి ఎత్తుగడ వాళ్ళకు ఉంటుంది. చిత్తు చేసిన ఎత్తుగడ వెళ్ళటం. నేను ఏమంటున్నానంటే ఒక ఎత్తుగడ ఏమైందంటే బక్రాలు అవుతున్నారు. కోదండరామ్ గారిని బక్రా చేసిండ్రు, ఇప్పుడు మరొక బక్రా ఆగ్రహించారు. ఈ మాట ఎందుకంటున్నానంటే మీకు ఇద్దామనుకున్నాను నేను, అయ్యో ఏం చేయాలి బీజేపీ అడ్డుపడ్డారు, లేకపోతే గవర్నర్ ఒప్పుకోలేదు. అసలు ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తున్నారు ఇంతకుముందు వెంకటరెడ్డి అంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ నోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంకటరెడ్డి గారు మొత్తం హైదరాబాద్ జిల్లాకు వర్తిస్తుంది. హైదరాబాద్ జిల్లా అంటే వేరు, మొత్తం మనకు జిహెచ్ఎంసీ వేరు. హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎలాంటి అభివృద్ధి పనులు కానీ కొత్తగా ప్రకటించడానికి లేదు. ఎమ్మెల్సీ ప్రకటన కూడా కిందికే వస్తుంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఎవరైనా అప్రోచ్ అయితే రేపు ప్రమాణ స్వీకారం ఆగుతుంది. అంతకంటే ముందు ఎలక్షన్ కమిషన్ అడ్డుపడక ముందే గవర్నర్ గారు కూడా ఆపొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మంత్రివర్గం తీసుకుంటా అంటే ఇబ్బంది వస్తుందని చెప్పి గవర్నర్ గారు కూడా. కానీ ఆపుతారని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ముస్లిం ఓట్లు కావాలంటే ఎన్ బ్లాక్ గా వాళ్ళు చేస్తున్నారు. అట్లానే అజరుద్దీన్ గారికి ఇవ్వగానే మొత్తం ఎన్ బ్లాక్ గా మొత్తం ముస్లిం ఓట్లు పడమంటున్నాయి. ముస్లిం ఓట్లు చీలిపోతాయి. ఇంక్లూడింగ్ బీజేపీ కూడా కొన్ని ముస్లిం ఓట్లు ఉన్నాయి. బీజేపీ కూడా ముస్లిం ఓట్లు లేకుండా ఉన్నాయి. కాబట్టి మేజర్ షేర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచుకుంటారు. రెండో కూడా బీఆర్ఎస్ కూడా కొంచెం బేలగా వాళ్ళు గట్టిగా వ్యతిరేకంగా లేకపోతున్నారు. ఎక్కడ ముస్లిం ఓటు పోతే భయంతో కూడా చెప్తున్నారు. అసలు సూత్రం చెప్తాను లక్ష్మణ గారు. అజరుద్దీన్ ఇస్తే కాంగ్రెస్ మీద అసంతృప్తితో ఉంటాడు. ఆ అసంతృప్తి కప్పిపుచ్చుకోవడానికి నాకు పార్టీతో సంబంధం లేదు. ఆ సంతృప్తిని కప్పించుకోవడానికి వారిని పనిలోకి తీసుకుంటున్నాం, వారిని ఇంత పెట్టుకుంటున్నాం. ఇప్పుడు యూసీ పార్టీ గారు చాలా సీనియర్ తెలుగుదేశం నుంచి నా మిత్రుడు. ఆయన అక్కడ అన్ని నియోజకవర్గాలు ఉన్నారు. అంటే పార్టీ మంత్రి ఆయన నిజంగా మంత్రి పదవి వేసుకుంటే షబ్బీర్ గారు నడుస్తా. మరి 2 రోజుల నుంచి ఎమ్మెల్సీ లేదనే కదా ఆయనకి ఇబ్బంది. సలహాదారుకి ఇచ్చారు కదా, ఆయనకి ఇచ్చేటే బాగుంటే నష్టమేం లేకుంటే.
ఇదే అజరుద్దీన్ గారికి వేరే కోట నా ఉద్దేశం ఎమ్మెల్యే కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారంటే గతంలో శ్రవణ్ పట్ల గారికి టీఆర్ఎస్ చేసిన పని అది. గుర్రా సత్యనారాయణ అంట గారు, గుర్రా సత్యనారాయణ గారు ఒక కేవలం కార్మిక సంఘాల నాయకుడు, ఆయనను తిరస్కరించిండ్రు గవర్నరు. అట్లాగే మన శ్రవణ్ తిరస్కరించారు. మరి కోదండరామన్ ఎట్లా పడుకుంటారు, ఇవాటి కూడా పార్టీ చేస్తుంది. అందుకని ఒకవేళ అజరుద్దీన్ పార్టీలో పారదేమో నేను అనుకుంటున్నాను. ఎక్కడో ఒకటి అడ్డంకి అవుతుంది, రేపు ఎలక్షన్ కమిషన్ ఆపుతుంది. చివరికి చివరికి నేను ఒకటే అంటున్నాను, ఎవరికి నల్లేడి మీద నరక కాదు.